అమ్మా పిస్తుల వల్ల కొట్టించుకుంటారు కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదు నీకు? అసలు ఏం జరిగిందంటే అన్నా, సో హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చేయబోతున్నాం. ఏంటంటే మా వాళ్ళు 3 ఉన్నారనమాట. వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఒకసారి రండి తగలబెట్టండి సార్. గ్యాస్, వీళ్ళకి ఒక ఛాలెంజ్ ఇస్తానని చెప్పాను కదా. మీకు ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళకి 3 కలిపి ఒక 100 రూపీస్ ఇస్తాను. ఆ 100 రూపీస్ లోని ఒక 4 ఐటమ్స్ కొనుక్కోవాలి. అలాగని చెప్పి 100 రూపీస్ కంటే ఎక్కువ అవ్వకూడదు, అలాగని చెప్పి 100 రూపీస్ కంటే తక్కువ అవ్వకూడదు. ఆ 4 ఐటమ్స్ మీరు శరీరంగా పంచుకుని తినాలన్నమాట. దాంట్లో ఒక ఐటమ్ మిగిలిపోయినా మీరు అందరూ ఓడిపోయినట్టే. దీంట్లో మీరు కానీ గెలిచారనుకో 3కి 3000 ఇస్తాం అనమాట. కానీ 3లో ఒక్కరు ఓడిపోయినా ఆ 3000 ఒక్క రూపాయి కూడా ఇవ్వను అనమాట. మీరు ఓడిపోయినట్టు. ఓకే కదా? సో గైస్, మనం వెళ్ళిపోదాం. ఇంకో విషయం, 100 ఇస్తున్నాం నీకు, పట్టుకోండి. ఈ 100 తోనే మీ 3 4 ఐటమ్స్ కొని తినాలన్నమాట. ఓకేనా? ఓకే గైస్, కలుద్దాం. ఛాలెంజ్ అయితే మొదలైంది. ఇప్పుడు చూద్దాం 100 రూపాయల ఛాలెంజ్ ఎలా ఉంటుందో. ఇంకోటి మన వాళ్ళు అయితే ముందు వెయిట్ చేస్తాం, మన వాళ్ళ కోసం వెళ్దాం. అయితే ఫ్రెండ్స్, మా వాడు ఏమంటుండంటే, మా కెమెరామెన్ ఏమంటుండంటే, ఇప్పుడు 4 ఐటమ్స్ సతంగా పెంచుకొని తినాలని చెప్పాం కదా. ఆ 4 ఐటమ్స్ లో 2 ఐటమ్స్ ఎవడు ఎక్కువ తింటే వాళ్ళు డబుల్ పేమెంట్ ఇస్తామని వాళ్ళు చెప్తాం అనమాట. వాళ్ళు టీం వర్క్ చేస్తారా లేదంటే స్వార్థంతో ఆడొకటి తినేస్తారా, అది కూడా మనం చూద్దాం. ప్లాన్ లో చిన్న చేంజ్ అయ్యింది. ఇప్పుడు మీకు ఇంకాక 4 ఐటమ్స్ పంచుకొని తినమని చెప్పాను కదా. ఈసారి మంచి ట్విస్ట్ అనమాట. 4 ఐటమ్స్ లోని 2 ఐటమ్స్ ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు డబుల్ పేమెంట్ ఇస్తాను అనమాట. ఓకేనా? 4 ఐటమ్స్ లో ఎవరైతే 2 ఐటమ్స్ ఎక్కువ తింటే వాళ్ళు డబుల్ పేమెంట్ ఇస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే మీ 3లో ఒకరికే ఇస్తాం. మీ 3లో ఒకరికే ఇస్తాను. ఓకేనా గైస్, రెడీ కదా? ఫస్ట్ ఛాలెంజ్ ఏమేమి ఎక్కడికి వెళ్ళి ఏం కొంటారో చూద్దాం. పదండి గైస్, వీళ్ళు ఏం కొనుక్కుంటారో అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడాలి, రండి చూద్దాం. ఎర్రపల్లి సమోసా, 40 రూపాయలు నూడిల్స్, ఎర్రపల్లి వాటర్ బాటిల్, 100 రూపాయలు తగ్గొడుతుంటాం. ఓకే, సింపుల్ సింపుల్. తగ్గకూడదా? తగ్గేదిలే. కష్టంగానే ఉంది. బ్రో నేనే ఫాలో అవుతాను బ్రో నన్ను ఫాలో అయ్యా ఇదయ్యా 100 రూపాయలు ఖర్చునట్టు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 4 ఐటమ్ అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్, మనకి ఒకే ఐటమ్ అని చెప్పలేదు. ఇప్పుడు మనం ఎలాగంటే మన ప్లాన్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకా షాప్ షాప్ ఉంది చూడండి మనసేనా, నేను ఎందుకు ఫాలో అవుతుంది చెప్పడం మర్చిపోయింది రే. మీ అందరికి బిస్కెట్లు కొనకూడదు, చాక్లెట్లు కొనకూడదు, డ్రింకులు కొనకూడదు, ఏదైనా కొనకూడదు. ఇంకో ఐటమ్ ఏం కొంటున్నాం చూద్దాం. ముందుకెళ్ళి మనం ఏ ఐటమ్ కొంటున్నాం చూద్దాం. కానీ ఏంటంటే మనవాడు కొద్దిగా ఐస్ క్రీమ్ ఇడ్లీ ప్లేస్ లో పడడం వల్ల మనకి ఐటమ్ కొనడానికి అయితే అవ్వలేదు. మనం అయితే బీచ్ నుండి వికెట్ అయిపోయి ఇంకో ప్లేస్ కి అయితే వెళ్దాం. అక్కడైతే ఏదైనా 3 ఐటమ్స్ వెంటనే కూడా వద్దాం. మనం ఈ ఛాలెంజ్ అయితే మనం కంప్లీట్ చేద్దాం. అలాగైనా మీకు అంత ఎందుకు, మీకు స్టైల్ గా కనిపించాలి, అమ్మాయిలు బాగా పడాలంటే కరద్దలు తీసుకొని మీరు క్యాప్లు తీసుకుని కరద్దు 4 తీసుకో. కష్టంగా ఉంది గ్యాస్. ఎలాగైనా 100 రూపాయలకి వచ్చి ఇచ్చేస్తుంది ఒక్కసారిలోనే. రే కిషోర్, మీ మరదలు పడాలంటే అది కూడా రే టోపీ వేసుకోబే. బాబు ఐస్ క్రీమ్ చూసి ఐస్ క్రీమ్ కొన్ని వెళ్ళిపోకండి. ఐస్ క్రీమ్ లేవు, నాట్ అవుట్. మురుగుచి తీసుకుంటారా ఏంట్రా రే? వెళ్ళిపోతారా మురుగుచి తీసుకోండి రే. మీరు ఇంతసేపు ఏడిపోయి కాళ్ళు పోతుందిరా. అలా నడిపిస్తే ఏముంటది? మురిమిచి తీసుకోండి. మంచి ఆనందం. ఎవరు ఆనందం ఉంటది? చలేస్తుంది బ్రో. అరే అలవాట్లేదంట. అరే నూడిల్స్ కొంటారా? నూడిల్స్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను. 10 నిమిషాల్లో కొనకపోతే ఛాలెంజ్ ఓడిపోతారు. 10 నిమిషాలు టైం లిమిట్ కూడా పెట్టేస్తాను గైస్.
టైం లిమిట్ ఇప్పటి నుంచి పెడుతున్నాను. ఛాలెంజ్ పై స్క్రీన్ మీద ఉంటుంది. 10 నిమిషాల్లో కొనాలి వీళ్ళు. 10 నిమిషాల వరకు కొనపోతే ఛాలెంజ్ ఊరిపోయినట్టే. ఓకేనా డాక్టర్? మేము అయితే ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకుంటాం. ఐటమ్ అయితే పదండి. ఒకటే అంకుల్. సో ఫ్రెండ్స్, ఆఖరికి మురిమిచ్చరు బండి రాగిరీలు మురిమిచ్చరు తీసుకుంటున్నారు. ఎన్ని ప్లేట్లు తీసుకుంటారో మనం నాకు తెలీదు. చూద్దాం. స్టార్టింగ్ అయితే ఖర్చు పెడుతున్నారు 100 రూపాయల్లోని. చూద్దాం అన్న. మా వాళ్ళకి మురిమిచ్చరు అన్న. ఫ్రెండ్స్ బాబా ఏదో ప్లాన్ వేసారు, కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. 100 రూపాయలు చేంజ్ లేదు పాపం. అందుకే అందరు ఇక్కడ ఉండిపోయారు. ఈరా గోవంటిసిందా కొట్టేసాడు గైస్. కొట్టేసుకుంటున్నారు గైస్. పాపం పొరపాటు చేయట్లేదు వీళ్ళకి. చూసుకొని డబ్బులు మిస్ అయిపోతారు మీరు. డబ్బులు కొంటావు కనవరా? డబ్బులు కావాలి వద్దా చెప్పండి గైస్. చూడండి, ఫోన్ పేలు వాడేదానికి చూస్తుండ్రు సైలెంట్ గా. ఇంకా 4 minutes ఇంకా 4 minutes ఉంది. ఎంత కొంత దయచేయమని చెప్పి చెప్పండి. మాట్లాడుకోవడం లేదు. 4 minutes ఉంది ఇంకా టైం మీకు. గ్యారంటీ డబ్బులు రావు. చేద్దాం. మురుముతులు చేసిన దగ్గర టైం అయిపోతుంది. ఇంకేం కొంటారు ఏటో పాపం. తేలిపోతున్నారా? ఏమైనా టైం అయిపోతుంది. ఎలా కంప్లీట్ చేస్తావు? కంప్లీట్ చేస్తాడంట. ఏం చేస్తాడో ఏటో. టైం ఇంకా 3 నిమిషాలు ఉంది. టైం 3 నిమిషాలరా. ఏం చేస్తాం కదా. ఎన్ని ప్లేట్లు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఒక మిషన్ రాలే కదా బ్రో. ఉండు బ్రో, రాలేదు ఇంకా. అయిపోయింది ఛాలెంజ్. 3 minutes 3 minutes లీడర్ ఏం చెప్తున్నావు చెప్పు. మనోడు గేట్ మాట్లాడి బుర్ర పని చేయట్లేదు. అందుకే సైలెంట్ చదువు కూర్చున్నాం. ఈ బ్రోకి అయితే నోట్లో నుంచి నాహాజాలు బయటకు వచ్చేస్తున్నాయి. అంతా లేట్ చేస్తున్నారు కదా. మెత్తగా చేయండి. అయిపోయింది 2 minutes. గైస్ ఆఖరికి అందించుకున్నాడు. ఓకే 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 ఆఖరికి వచ్చింది. 100 రూపీస్ ఇచ్చారా? చాలా బాగుంది. ఆఖరికి ఎంత మిగిలింది? ఆఖరికి 70 రూపీస్ మిగిలింది అనమాట. 30 రూపీస్ పోగా. చూద్దాం ఈ 70 రూపీస్ ఏం కొంటారో చూద్దాం. అమ్మ ఒకటి తినేస్తుండే పాపం. చూసారా బాబు ఛాలెంజ్. మీరు ఓడిపోతారు. అయితే ఆడ ఒకరికి వస్తే డబ్బులు చూసుకోండి. మీ ఒకరికి వస్తా మీరు తినపట్టారు. ఒకరికి వస్తే డబ్బులు ఒకరికి వస్తే డబ్బులు. నీకు ఒకరికి వస్తే డబ్బులు. ఒకటే తినేది మీ ఇష్టం. మీరు ఆపరా. ఆడ అందరికి వెళ్ళిపోతే డబ్బులు మీకు రావేంటి? ఒకటే ఐటమ్ మనోడే. అప్పుడు 2వ ఐటమ్ తింటే ఎర్రపప్పు అవుతారు ఇద్దరు కలిపి. పదండి ఇంకెక్కడ టైం లేదు. ఇంకా ఎక్స్ట్రా 5 minutes అడిగారు కాబట్టి ఇచ్చాను. పదండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో ఏ ప్లాన్ వేసేసుకుంటున్నారు. చూద్దాం ఏం ప్లాన్ వేస్తుండ్రో. ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన టైం చాలా మొత్తానికి అయిపోయింది. కానీ ఇంకా వేస్తూ అడుగుతుండ్రు టైం. ఏం కొంటారో చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఆఖరికి లాస్ట్ కుక్కడి పండి తిరిగి వస్తారు. ఏం తీసుకుంటావా? చూడండి మీరే చూడండి. 20 రూపాయలు రేటా? అయితే 20 రూపాయలు ఇచ్చాను. ఇది ఈ ఐటమ్ అయితే మనం తీసుకోబోతున్నాం. ఓకే 20 రూపీస్. నాదేం లేదు. ఇలా ఖర్చు పెడుతున్నా. నాకు సంబంధం లేదు. మై గాడ్. లీడర్ అని చెప్పి చెప్పేస్తున్నాను. ఇందాల నుండి సమోసా ఇవి తప్ప ఏమి గుర్తురావట్లేదు. ఇందాల నుండి సమోసా చిల్లర తిను. అది ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తారు. చిల్లకల్ల పలుకుడా. ఆగు. ఛాలెంజ్ లో ఎవరెవరు ఉన్నారంట? ఎవరెవరు? మా ఇద్దరికి ఇవ్వకుండా తీస్తావా? మా ఇక అడుక్కున్న వాళ్ళగా
ఇంకా 5 కూడా నువ్వే తిందా ఎర్రపప్పులు అవుతున్నారు గైస్ వాళ్ళు నిజంగానే. 6 డబ్బులు తగలేస్తారు ఇద్దరు కలిపి. వాళ్ళకి ఇప్పటికీ లైట్ ఎలాగలేదు. చూద్దాం ఏం చేస్తారు. అమ్మ పిస్తుల వల్ల కొట్టిస్తుంటారు గైస్ ఒక్కోడి కోసం. ఈ ఆర్డర్ తీసుకున్నాక ఇలా జరుగుతుంది ఇంకా. కాదు 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 పొట్టలో ఎవరి దగ్గర ఉంటుందో లాస్ట్ మొక్క ఎవరు తింటారో వాళ్ళే విన్ను. పొట్టలో ఎవరి చేతిలో ఉంటుందో లాస్ట్ నా వాళ్ళే విన్ను. పొట్లం ఆ పొట్టలో కదా పొట్లం అది గుర్తుపెట్టుకో. పొట్టలో లాస్ట్ ఎవరు తింటారో వాళ్ళే విన్ను. వాళ్ళకి 2000. లాస్ట్ మన దగ్గరకు వచ్చింది. సంబంధం లేదు. నేను సాక్రిఫైస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడికి. అయితే ఇప్పుడు ఇంకో ఐటమ్ తీసుకుందాం. ఇప్పుడైతే ఇంకా మన దగ్గర 50 రూపీస్ ఉంది. ఇప్పుడైతే ఒక ఐటమ్ కొందాం. మనకి ఈసారి అయితే నువ్వు ఫస్ట్ తినరా నోట్లకి ఇప్పుడు ఐటమ్ ఎవరు తిన్నారు లాస్ట్? నువ్వే కదా. ఒక 50 రూపాయలు అయితే ఓకే. ఇంకా 50 రూపాయలు ఉంది. నువ్వు ఒక ఐటమ్ నువ్వు ఒక ఐటమ్ తిన్నావు కదా. ఇంక ఇది తినలేదు ఓకే. ఇప్పుడు ఈ ఐటమ్ 50 రూపాయలకి ఇది 2 ఐటమ్స్ ఉన్నాయి. మీ ఇద్దరిలో ఎవరొక్కరైనా ఒక ఐటమ్ తింటే వాళ్ళు విన్ను. నువ్వు ఒకవేళ ఆ 2 ఐటమ్స్ నువ్వు తింటే నువ్వు విన్ను. ఓకేనా? ఓకే కదా. వాడైతే ఇంకో ఐటమ్ తీసుకుపోతున్నాడు. అంటే 30 రూపీస్ ఉందండి. హాఫ్ 35 అందుకే 65 ఇంకా పెద్దది లేదా 40 అలాగా 40 అయితే పన్నీర్ ఉంది. పన్నీర్ ఉందండి. అందుకే నీకు ఇస్తామా 40 ఇచ్చింది. 40 ఇస్తుంది. సో మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు. సో మా మనవాడికి ఏం చేయాలి అర్థం కావట్లేదు పాపం. ఇంటికి పంపిస్తాను నువ్వు. సరైన పంపిస్తాను కదా. సరైన బుద్ధి తగిలింది. చూద్దాం. దూరంగా ఇంకెంత ఉంది? 10 రూపీస్. అదే ఆగదు. ఈ ఐటమ్ ఎవరికి? ఈ ఐటమ్ ఈసారి మా వాడికి ఇచ్చారు. నీ వాడికా? మమ్మీ లాస్ట్ ఫినిషింగ్ మాత్రం కేకలా ఉంది. అంతే అంటారా? అంతే అంతే తగ్గేది. ఇదైతే మా వాడికి ఇచ్చా. మొత్తానికి అంతేనా? ఫ్రెండ్షిప్ గాయస్ ఇది ఒక హార్ట్ టచింగ్ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఇది మామూలు కాదు. ఎవరి దగ్గర ఉండదు. వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అన్యాయం రా. అరే ఫినిష్ ఆఖరికి ఇప్పుడు దారుణంగా తింటుంది. తింటే నువ్వు తినకూడదు. తినలేదు ఎక్కువ. సీరియస్ కావాలని మీకు రెండు చెప్తే ఇప్పిస్తాను లేరా బాబు. మరి ఏట్రా బాబు మరి దారుణంగా ఉన్నారు మీరు. అలా మరి దారుణం బాబు ఏం లేదు. ఏం మొక్క చేసుకున్నాడు వద్దు పెట్టి తినాలి. నేను తినకూడదు ఛాలెంజ్లోనే. మొత్తానికి గైస్ మొత్తానికి ముగ్గురు తెరవటి తిన్నారు. ఇంకా లాస్ట్ ఐటమ్ అనేది ఉంది. లాస్ట్ 10 రూపాయలు మిగిలింది. ఈ 10 రూపాయలతోని లాస్ట్ ఒక ఐటమ్ తినాలి వీళ్ళు. చాలా నీటికి కంప్లీట్ చేయరా అంటే మంచి నీటికి కంప్లీట్ చేసాడు. 10 రూపీస్ మిగిలిచాడు. అంత మిగిలితే చెప్తే సరే ఇప్పుడు ఈ 10 రూపీస్ తోనే ఒకటైతే కొనేస్తున్నాం ఇప్పుడు ఇక్కడే. సరేనా? ఏ ఐటమ్ అయినా అన్నాడు మనోడు. ఏ ఐటమ్ కాదు. బిస్కెట్ చాక్లెట్ డ్రింక్స్ అదే కదా. ఓకే బిస్కెట్ చాక్లెట్ డ్రింక్స్ అంతే. ఓకే ఇప్పుడు మనోడు అయితే తీసుకుంటున్నాడు. వెళ్ళి మానడికి వెళ్ళి
₹10 వాటర్ బాటిల్ ఇచ్చారా? ఓకే అంటే మీకు ఇస్తాం ₹100 ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఇది ₹10 తో మేము వాటర్ బాటిల్ లాస్ట్ అయితే తగ్గొట్టాం. మనోడు చెప్పాను కదా షాక్ అని. ఇంకోటి ఏంటంటే మనకి లిక్విడ్ ప్రత్యేకంగా అయితే ఇదైతే చెప్పలేదు, డ్రింక్స్ ఇవన్నీ అన్నాడు తప్ప ఇదైతే మాకు మెన్షన్ చేయలేదు. ఇదైతే మేము ఇప్పుడైతే తాగేస్తున్నాం. అది ఎవరిది? ఆగనా ఇప్పుడు ఈ వాటర్ ఫస్ట్ ఎవరు తాగుతారు? వాళ్ళే విన్నర్. అయిపోయింది చెప్పాడికి విన్నారని ఆడే గైజ్. మొత్తానికి మంచి అని చెప్పి మా గురువు ఏంటది మా బాస్ అని చెప్పి బాస్ పెద్ద కనబెట్టాడు అడిగి. కుక్కించుకుంటారు బాస్ అని మ్యాచ్ చేసి. సో గైస్ రండి. సో ఆఖరికి విన్నర్ ఎవరంటే, అయ్యో నీకు ఒక్క చెప్పారా ఆరు మోసం చేస్తానని, నీకు ఏంటయింది? నేను బాస్ పాట అని చెప్తే ఆడ విన్ అయ్యారు. ఆఖరి మనోడు విన్ అయ్యాడు. మనోడికి ఇప్పుడు నేను ₹3000 ఫోన్ పే చేయబోతున్నాను. అది ఫస్ట్ మీరు ఏం తిన్నారు? తర్వాత పలుకుల పకోడీ, తర్వాత వాటర్ బాటిల్, పఫ్, పన్నీర్ పప్పుతున్నారా? లాస్ట్ యాక్చువల్గా నేను ఒకటి అనుకున్నా ఏంటంటే టీం వర్క్ గా చేస్తారేమో అనుకున్నాను, కానీ నీ టీం వర్క్ చేయలేదు కాబట్టి మీరు ఓడిపోయినట్టే. ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర లాగేసుకొని తాగిస్తావు లాస్ట్ తెలుసుకొని టీం వర్క్ చేస్తారేమో అనుకున్నాను. నువ్వు కూడా లాస్ట్ ఛాలెంజ్ ఎవరి చేతిలో ఉంటే ఆలి పకోడీ పంచుకున్నారు, తోడు ఇది వెజ్ పఫ్ పంచుకున్నారు, పంచుకున్నారు. మరి ఫస్ట్ ఎవరికి ఇస్తావు అంటే మీరు ఓడిపోయినట్టే కదా. ఫస్ట్ పెంచుకోలేదు, మీరు పంచుకోలేదు. లేదు మీరు ఓడిపోయినట్టే కదా. ఓడిపోయారు ఏది అంటే నీకు గెలిచానా? ఎవరికి వెళ్ళలేదు కదా, అందరూ ఓడిపోయినట్టే. మొత్తం ఛాలెంజ్ ఓడిపోయారు గైస్. ఈసారికి అయితే మా వాళ్ళు ఓడిపోయారు. నెక్స్ట్ ఛాలెంజ్ కి మాత్రం ఈసారి పక్క గెలాలని అనుకుంటున్నాను. ఈసారి బుర్రొట్టి ఆలోచించి ఆడండి. నీకు బుర్ర లేదు లాస్ట్ ఏసో. సో గైస్ నేనే ప్లాన్ వేసి లాస్ట్ వరకు చెప్పు. సో మన సబ్స్క్రైబర్స్ ఏమని చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి ఒకసారి. వెంటనే మా ఛానల్ని ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాడిని మాత్రం మీరు యాక్సెప్ట్ చేయగలరు. ప్లాన్ అయితే నేను వేసాను కానీ లాస్ట్ వరకు వీడైతే ప్లాన్ కూడా వేయలేదు. నేను కూడా ఇచ్చిన ఐడియా. యాక్చువల్గా ముగ్గురు మొత్తానికి ఓడిపోయారు. ఎందుకంటే స్టార్టింగ్ లో మనం ఒక్కడికే ఇచ్చారు మురుగుమిచ్చిరి, అది కూడా పంచుకొని తినుంటే ముగ్గురికి సమానంగా గెలిచిన అవలోకలైనా. నెక్స్ట్ అయితే ఇంకో ఛాలెంజ్ ఇచ్చాడు, అది గ్యారంటీ కంప్లీట్ చేస్తాను. ఈడితో అయితే నేను ఉన్నాను, అది మాత్రం ముందు చెప్తాను. సేమ్ ఫీలింగ్ అది కూడా సేమ్ ఫీలింగ్ అది కూడా. సో ఇంకో విషయం గైస్, మీరు కూడా మాతో పాటు ఛాలెంజ్ కంప్లీట్ చేయాలనుకుంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబర్స్ కూడా నేను తీసుకొని వస్తాను. అండ్ మీరు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అనమాట. మీకు రావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, యూట్యూబ్ లో కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.